సాయి బంధువులకి నమస్కారం. షిరిడి సాయిబాబా కాకా సాహెబ్ దీక్షిత్ అదేవిధంగా జోగ్ వంటి భక్తుల్ని ఏకనాథ భాగవతం పారాయణ చేయమని అనేవారు. ఒక్కొక్కసారి అందులో వాళ్ళకి ఏమైనా సందేహాలు వచ్చినా కూడా బాబా వాటి గురించి వివరించి చెప్పేవారు. అసలు ఈ ఏకనాథుడు ఎవరు, బాబా ఎందుకు పారాయణ చేయించారనేది ఈరోజు తెలుసుకుందాం. ఏకనాథుడు మహారాష్ట్రలోని పైఠాన్లో గోదావరి తీరాన ఏకనాథుడు జన్మించాడు. ఏకనాథుడు పాండురంగని గొప్ప భక్తుడు. ఏకనాథుడు 16వ శతాబ్దానికి చెందినవాడు. ఆ రోజుల్లో కులం పరంగా విభేదాలు చాలా ఎక్కువగా ఉండేయండి. ఏకనాథుడు అందరిలో పరమాత్మను దర్శించాలని, తక్కువ ఎక్కువ అనే భేదాలు ఉండకూడదని, కులం పరంగా ఎలాంటి పట్టింపు ఉండకూడదని అనేవాడు. మరి ఆయన ఇలా ఉండడం ఆ రోజుల్లో బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది. ఇతను బ్రాహ్మణత్వాన్ని మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ ఒక రకంగా ఏకనాథుడి మీద కోపం పెంచుకున్నారు. ఏకనాథుడు పైఠాన్లో గోదావరి నదికి ప్రతిరోజు స్నానానికి వెళ్ళొస్తూ ఉండేవారు. అలా ఒకరోజు ఏకనాథుడు గోదావరిలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో ఆయన మీద ద్వేషంతో అంటే కోపంతో ఒక వ్యక్తి ఆయన మీద అంటే ఏకనాథుడి మీద ఉమ్మి వేశాడు అనమాట. గట్టిగా ఉమ్మేశాడు. ఉమ్మి వేసేసరికి ఏకనాథుడు ప్రశాంతంగా వెళ్ళి మరలా గోదావరిలో స్నానం చేసి మరలా వచ్చాడు. ఆ వ్యక్తి మరల ఏకనాథుడి మీద ఉమ్మి వేయడం అనేది జరిగింది. ఏకనాథుడు మరలా వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. అలా ప్రతిసారి చాలాసార్లు అతడు ఉమ్మేయడం, ఏకనాథుడు గోదావరిలో స్నానం చేసి మళ్ళీ తిరిగి రావడం ఇలా జరుగుతూ ఉంది. అది చూసి అతడు చెలించిపోయాడు. ఇంత గొప్ప భక్తుడు ఇతను, ఇన్నిసార్లు ఉమ్మి వేసినా కూడా కించిత్తు కూడా కోపం లేదు ఇతనికి అని చెప్పి వచ్చి వెంటనే ఆయన పాదాల మీద పడతాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ వ్యక్తి నన్ను క్షమించండి స్వామి అని అంటాడు. అప్పుడు ఏకనాథుడు, క్షమించే తప్పు నువ్వేం చేశావు? నేను ప్రతిరోజు గోదావరిలో ఒకసారి 2 సార్లు మాత్రమే ఈ గోదావరిలో స్నానం చేసి వస్తాను. కానీ ఈరోజు నువ్వు నా మీద ఉమ్మి వేయడం వల్ల నేను ఆ పవిత్ర గోదావరిలో చాలాసార్లు స్నానం చేసే భాగ్యం నాకు కలిగింది. కాబట్టి నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలయ్యా అని అన్నాడంట. చూడండి ఎంత గొప్పదనం ఏకనాథుడు. మరి మనం అలా ఉండగలుగుతామా? ఒక చిన్న మాట అంటేనే నన్ను అంటావా అని మనకు కోపం వస్తుంది సహజంగా కదండి. మరి ఏకనాథుడు ఒకసారి కాదు ఎన్నోసార్లు అతడు ఉమ్మేసినా కూడా కించిత్ కూడా కోపం రాకుండా ఏకనాథుడు గంగలో స్నానం చేసి వచ్చాడు. ఆ ఉమ్మి వేసిన వ్యక్తి క్షమించమని ఏకనాథుడి పాదాల మీద పడ్డాడు. అది ఏకనాథుడి యొక్క గొప్పదనం. మరి వాళ్ళు ఈరోజు వాళ్ళని తలుచుకుంటున్నామంటే వాళ్ళు సామాన్యుడు కారండి. ఎంతో గొప్ప నిష్ఠతో ఉన్నవాళ్ళు. వాళ్ళు కోపం, అసూయ ఎటువంటి భేదాలు కూడా వారికి లేవు. అందువల్ల ఈరోజు ఏకనాథుడిని మనందరూ స్మరించుకుంటున్నాం. అంత గొప్ప భక్తుడే కాబట్టి ఏకనాథి భాగవతాన్ని బాబావారు చదివించేవారు. ఈ సంఘటన బట్టి మనం గ్రహించవలసింది, అవతల వాళ్ళు మనకి కీడు తలపెట్టినా అవమానించినా కూడా అందులో కూడా మంచిని వెతుక్కోవడమే గొప్ప వాళ్ళ లక్షణం అన్నమాట. ఉమ్మి వేసిన వ్యక్తి పశ్చాత్తాపం చెంది పాదాల మీద పడ్డా కూడా ఏకనాథుడు అతన్ని నిందించలేదు, మనస్ఫూర్తిగా క్షమించాడు. అంతేకాదు అతనికే కృతజ్ఞతలు చెబుతున్నాడు ఏకనాథుడు. నీ వల్ల నేను చాలాసార్లు పవిత్ర గంగానదిలో స్నానం చేసే భాగ్యం నాకు దొరికిందయ్యా అంటున్నాడు. అంటే అహంకారం లేకపోవడం అనేది కేవలం మహాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. మనం చిన్న మాట అంటేనే నన్ను అంటావా అని ఉలిక్కి పడతాం మనం కదండి. మరి ఏకనాథుడు ఎక్కడ, మనం ఎక్కడ? ఒకసారి మనల్ని మనమే తరిచి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనించాలి. అదేంటంటే ఆయన అందరిలోనూ భగవంతుడు చూసేవాడు. బాబా కూడా ప్రతి జీవిలోనూ అంతటా భగవంతుడు చూడమని చెప్పారు బాబావారు. ఇక్కడ ఏకనాథుడు కూడా ఆ ఉమ్మి వేసిన వ్యక్తిలో భగవంతుడు చూశాడు. అంతేగాని తన మీద ఉమ్మి వేశారని ఒక శత్రువుగా ఏకనాథుడు చూడలేదు. అది కూడా ఏకనాథుని యొక్క గొప్పతనం. అంటే పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినా కూడా, ఎదుటివారు మనల్ని అవమానించాలని అనుకున్నప్పుడు కూడా, మనల్ని కావాలని రెచ్చగొట్టాలని చూసినప్పుడు కూడా మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం అనేది కూడా
మన యొక్క నిజమైన వ్యక్తిత్వానికి తార్కాణంగా నిలుస్తుంది. మనం కోపాన్ని విడిచిపెట్టి ప్రశాంతంగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా ఎంతటి శత్రువునైనా జయించవచ్చు అనేది మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. షిరిడి సాయిబాబా కాకసాబ్ దీక్షిత్ జోగ్తో ఏకనాథ భాగవతం చదివించడానికి మనకి ఇక్కడ ఒక ముఖ్యమైన కారణం కనపడుతుంది. అదేమిటంటే భక్తులకి తాము పండితులమని, తమకి అంతా తెలుసు అని ఇలా విర్రవీగే అహంకారం రాకుండా ఉండడం కోసం వినయం, భక్తి అనేది ఎలా ఉండాలో ఏకనాథను చూసి మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో కూడా ఏకనాథ భాగవతాన్ని బాబా పారాయణ చేయించేవారు. ఈ భాగవతంలో ఏముంటుందంటే శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చేసిన బోధ ఈ ఏకనాథ భాగవతంలో కనిపిస్తుంది. కాబట్టి బాబా దృష్టిలో ఏకనాథ భాగవతం అనేది ఒక పుస్తకం కాదు, అది ఒక సాధన. భక్తుల్లో అజ్ఞానాన్ని తొలగించి భక్తిని పెంపొందించి ఆత్మ సాక్షాత్కారం వైపు అంటే మోక్షం వైపు మనల్ని తరలించే గొప్ప సాధనంగా బాబావారు ఏకనాథ భాగవతాన్ని భావించి భక్తుల చేత పారాయణ చేయించారు. చూశారు కదా, ఒక చిన్న సంఘటన చాలు ఆ వ్యక్తి యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవడానికి. అందుకే మనం ఈరోజు ఏకనాథుడి గురించి మాట్లాడుతున్నామంటే అతనిలోని గొప్పతనం, భక్తి, మరి ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ సమానంగా చూసే తత్వం, అదేవిధంగా కోపం, అసూయ ఇట్లాంటి ఏమీ లేకుండా అందరిలో కూడా భగవంతుని చూసే తత్వాన్ని ఏకనాథుడు పాటించారు. బాబా చెప్పేది కూడా అదే, ప్రతి జీవిలోనే పరమాత్మని దర్శించమని బాబావారు చెబుతున్నారు. కాబట్టి మనం అలా చూడాలన్నా కూడా భగవంతుడి కృప కూడా తోడవాలి. కాబట్టి బాబాని మన మనస్ఫూర్తిగా బాబా అంతటి భక్తిని నాకు కూడా ఇవ్వయ్యా సాయినాథ్ అని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ దిశగా మన ప్రయాణం అనేది చేయగలిగితే మనలో కూడా అహంకారం అనేది తొలగిపోతుంది. మరి స్వచ్ఛమైన మనసులోనే భగవంతుడు కొలువై ఉంటాడు కాబట్టి ఆయన కూడా మన హృదయంలో కొలువై ఉంటాడు. కాబట్టి ఈరోజు ఒక మంచి సంఘటనని బాబావారు తెలియజేసినందుకు వారి పాదపద్మాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయిరాం.